ఇలా చూడు గురుమూర్తి, నువ్వు మోసం చేశావో మోసపోయావో నాకు తెలియదు. నువ్వు డబ్బులు తిరిగి ఇవ్వకపోతే నీ పెళ్ళాం పిల్లలు నీకు దక్కరు. ఈ కాలం దొంగకి మీ ఇంటి తాళాలు అక్కర్లేదు. మీ గురించిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చాలు. సార్, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. మిలిటరీ వాడికి పాస్పోర్ట్ ఉండదు, సరైన రేషన్ కార్డు ఉండదు. కష్టమని మీ దగ్గరికి వస్తే లోన్ ఇవ్వమంటారు. ఇక్కడ పెళ్లి చేయడం నుంచి, ఉద్యోగంలో జాయిన్ అవడం నుంచి, పిల్లల్ని తీసుకెళ్లి స్కూల్లో చేర్చడం వరకు అన్ని అబద్ధాలే, బిల్డప్ లే. ఇంతకుముందు జరిగిన యుద్ధాలన్నీ వెపన్ వార్, ఆ తర్వాత బయో వార్, ఇప్పుడు సైబర్ వార్. ఎందుకయ్యా ఇంతలా ఎమోషన్ అవుతున్నావు? అన్యాయాన్ని చూసి కోప్పడటం తప్పు కాదు, కానీ వాడిని కొట్టడమే తప్పు. మెసేజ్ వచ్చిన 5 నిమిషాల్లో అకౌంట్ నుంచి డబ్బు మాయమైపోయింది. ఈ స్టేట్మెంట్ లో ఉన్న ట్రాన్సాక్షన్ ఏది మేము చేయలేదు సార్. మీ అకౌంట్ నుంచి డబ్బు వెళ్ళింది సార్. డేటాని సరిగ్గా యూజ్ చేయడం తెలిసిన వాడికి అది ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, ఆయుధం. దొంగకి తేలు కుడితే మూసుకొని ఉండాలి. నీతో సహా అందరు దొంగలు. నేను కుడితే మూసుకొని ఉండాలి. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. ఒకరి గురించి ఆరా తీసి క్లియర్గా తెలుసుకుని ఆ తర్వాత వాడు ఆయుధం ఉండాలి. మనం ఎప్పటికీ వెళ్ళిపోకుండా ఇలాగే ఉండాలి. ఇక్కడ ఎవ్వడూ ఉత్తముడు కాడు. జై హింద్.